నిజంగానే అరేంజ్డ్ మ్యారేజా? ఏ కాదు, చూడ్డానికి బాగుంది కదా. ఖచ్చితంగా మీ అక్కని ఎవడో ఒకడు లవ్ చేసి ఉంటాడు. అరేంజ్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఆ ప్రేమికుడు పాపం మోసపోయి ఉంటాడు. మీరు మెంటలిస్టా? అర్థం కాలేదండి. అదే ఏవో చూసినట్టుగా కరెక్ట్ గా చెప్తున్నారని అడిగాను. మీరు చెప్పింది పూర్తిగా కరెక్ట్. ఆ కెమెరామెన్ ఎందుకు అలా అంటున్నాడు? ఆయనే నువ్వు చెప్పే ఆ ప్రేమికుడు. హలో పాపా, నువ్వు అడిగిన డబ్బు నీ అకౌంట్లో వేశాను. తర్వాత ఆ విషయం మనసులోనే ఉండని. వాడి ఫ్రెండ్షిప్ వల్లే అలాగయింది. నీకు ఇంకా డబ్బు కావాలంటే అడగొచ్చు, నేను అకౌంట్లో వేసేస్తాను. హలో హలో మారిపోపా మారిపోపోయ్ ట్రై నిన్నే. Hey, what? పిలవరా వాణ్ణి. Hey bro, he's calling you. రైట్. ఏంట్రా అది వాడికి ఎవరా? జాగ్రత్త. గురు నీతో ఏదో చెప్పాలంట. Come on! So, I won the game. Are you all ready for the challenge? On, 11, 12, 13, 14, 15, 16, 17. జానా, మరియా, జానీ. జలకన్యలతో నీళ్ళలో మీరు ఏం వెతుకుతున్నారు? ఏంట్రా అలా చేసావు? నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు? అనుకోవడానికి ఏముంది, మీరిక్కడ వీళ్ళతో ఆడుకుంటూ ఉండండి. అక్కడ పెళ్లి కూతురు కొన్ని ఆటలు ఆడటం మొదలుపెట్టింది. ఏంటి విషయం చేయి జారిపోయిందేమో అని అనుమానంగా ఉంది. ఈ రోజు ఆ పెళ్లి కూతురు మాజీ ప్రేమికుడిని వెతుక్కుంటూ స్టూడియోకి వెళ్ళింది. ఉమ్మచ్చన్ కూతురు ఎందుకు నిన్ను చూడడానికి వచ్చింది? మళ్ళీ ప్రేమ కథని మొదలెట్టి ఆ పెళ్లిగని ఆగిపోయిందనుకో, చెరువులో పడేసి నిన్ను చంపేస్తాను నేను. అది నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చింది. డబ్బులా? ఎందుకు? తనకు సర్టిఫికేట్ కావాలట. సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవరు? యూనివర్సిటీయా? బాబో ఆ కథ మీకు తెలియదేంటి? మా సర్టిఫికేట్ పోతే మీ కిట్టి కథ వేస్ట్ అండి. అయితే నువ్వు తాకట్టు పెట్టిన ఇల్లుని డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళి విదేశాల్లో డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చి ఆ డబ్బుతో నిన్ను కొందాం అనుకుంటుందా? కొనాలనుకుంటుంది నన్ను కాదు. మరి తన చేతిలో ఉన్న తన ఫెయిల్ అయిన మార్క్ లిస్ట్ ని. ఆ మార్క్ లిస్ట్ నీ చేతిలోనే ఉంది. చేతిలో లేదు, పాతింట్లో ఎక్కడో ఉంటుంది. ఓ, దాని వాల్యూ నీకు తెలియట్లేదు. దాన్ని అవసరమైన చోట అవసరమైనప్పుడు సబ్మిట్ చేస్తే 1 2 3 4 5 జైల్లో తను ఊసలెక్కడాలి. అది ఇక్కడ కాదు, విదేశాల్లో. అందువల్ల ప్రస్తుతానికి మార్క్ లిస్ట్ ఎక్కడుందో తను తెలుసుకో అక్కర్లేదు. అది ఆ ఇంట్లో ఉందని నేను తనతో చెప్పేశాను. నీకు బుర్రే లేదు. దీని వాల్యూ దానికి తెలిసేటప్పటికి, ఎక్కడుందో తెలుసుకునేటప్పటికి ఇక అది సేఫ్ గా ఉండడం మంచిది కాదు. మిస్టర్ మొట్ట, రాత్రికి ఒక నిచ్చెన దొరుకుద్దా? ఎందుకో? ఇవాళ రాత్రికి వీడి పాత ఇంట్లోకి వెళ్తాం, అది తీసుకొస్తాం. వెళ్తే దొరుకుతుంది. మరి అక్కడ కంపెనీ వాళ్ళు బోర్డు పెట్టి పని కూడా స్టార్ట్ చేసేసారు. వెళ్తేనే తెలుస్తుంది ఇల్లు ఉందో లేదో. Come on, follow me. అరవకండి. దిగో దిగో దిగో. You don't like it? కిట్ ఇండియా. I quit. దీనికంతా ఒక నాక్ ఉంది. అయితే మీరెక్కండి. నాకా నాక్ లేదే, ఉంటే ఎక్కుంటానుగా. నాకు లేదు, నీకు లేదు. తప్పకంటే నేను ఎక్కుతానా? జాగ్రత్త. మిస్టర్ మొట్ట, చూసేశాను. మర్చిపోయాను. ఏమిటది? ఒరేయ్, వెళ్ళి చూడరా. వెళ్ళరా. గురుగారు, గురు, హలో. చెప్పు. పాత ఇల్లే కదా? అవునా? అది ఓకే ఓకే. జాగ్రత్త. నేను చిన్న పిల్లాన్నేంటి, వయసుకొచ్చినా ఒక దొంగోణ్ణి.
ఏమైంది? అయ్య బాబోయ్, ఇక్కడ కంప్లీట్ సెటప్ ఉంది. సెటప్ ఈజీగా ఎక్కడానికి నిచ్చెన కూడా ఉంది. అది సరిగాని వస్తువు లోపల ఉండడం కన్ఫర్మేగా? కన్ఫర్మ్. సరే సరే. హలో, ఏంటి? లోపల కపుల్స్ ఎవరు లేరుగా? ఏంటి? నేను లోపలికి వెళ్ళాక కపుల్స్ ఉన్నారనుకో దొంగతనంగా సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అది నాకు అవమానం కదా. సిగ్గు లేకుండా పంచి పైకెత్తి కూర్చున్నాడు లోపల వేసుకోకుండా. నువ్వేమైనా పెళ్లికి వచ్చావా? డ్రై ఇలాంటి పనులకు వచ్చేటప్పుడు డార్క్ రంగు పంచలు కట్టుకోవాలి, అర్థమైందా? డార్క్ గా ఉన్నది నా పంచ కదరా, వీడు నాకంటే డార్క్ గా ఉన్నాడు. మరి వీణేమంటావు? రే, ఇది ఒరిజినలేరా? What, Mota? ఒరే జాను, మన ఎందుకురా దాక్కోవాలి? ఇది నీ ఇల్లే కదా. అవును, కరెక్టే. You fool. It's your house. విన్నావా? వీడి కూడా అర్థమైపోయింది. పద. గెట్టప్రా. Okay. గురుగారు ఎక్కడికి వెళ్ళిపోయారో? హలో, ఏంటి? నా మెథడ్ని ఉపయోగించి ఇంట్లోకి జాగ్రత్తగా వచ్చేసాను. ఇక బయటకు వెళ్ళడానికి వంటగది తలుపు తెరిచేనే అనుకో, నా సగం పని అయిపోతుంది. ఓకే, ఇలా చూడు, ఆ ఇంట్లో ఎవరూ లేరు. బా, ఎవరూ లేని ఇంటికి దొంగతనానికి రానని తెలీదా? అది నా ఎథిక్స్కి వ్యతిరేకం. ఓకే, నీకోసం చేస్తాలే. నిచ్చినేమైంది? గురు నిచ్చినెత్తుకెళ్ళిపోయారా? ఎప్పుడైతే ఈయనొచ్చారో అప్పటి నుంచి ప్రాబ్లమే. కష్టం. తెల్లారిపోతుంది. త్వరగా మనం ఓ పని చేద్దాం, వేరే నిచ్చెన తెద్దాం. Can we use a rope like James Bond? మధ్యలో వీడొకడు. నీకు కూర్చుంటే దెయ్యం అనుకుని ప్రజలు చేస్తారు. తర్వాత ఇంట్లో అన్ని విషయాలు తెలిసిన ఒక అనుమానం ఉంది. అబ్బా, ఏంటి? ఈ ఇంట్లో కరెంట్ ఉందా? కరెంటా? చాలా వేడిగా ఉంది, ఫ్యాన్ వేసుకోవడానికి. నా మాట ఒకసారి విను. ఎలాగైనా ఆ మార్క్ లిస్ట్ ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి నాకు ఇవ్వు. నీకేం కావాలన్నా నేను ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? ఏమిస్తావేంటి? హలో హలో, ఏమిస్తానందో చెప్పలేదబ్బా. రాత్రి అంతా ఈ నెచ్చిన పెట్టి తిరగడం భలే కామెడీగా ఉంది కదరా మావా, ఏమంటావు? నువ్వు ఇలాగే వాగుతూరా, ఆ తర్వాత కామెడీ ట్రాజడీ అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావురా బాబు? సగమే ఉంది నీళ్లు, బిల్డప్ ఇస్తున్నాడు. What a cool water. ఇది ఎప్పుడు ఇంతే లోతుంటుందా? సూపర్ ప్రశ్న అడిగావులే. నేను అప్పుడే చెప్పాను కదా, వాడు వచ్చి ఎత్తుకుపోయాడు. ఇప్పుడేం చేస్తాం? నాన్నని మించిన కేడీలా ఉంది. అయినా జీసస్ మాత ఎప్పుడు తనకే తోడుగా ఉన్నారు. వస్తువు తీసింది క్లీటస్ అవ్వడం వల్ల ఖచ్చితంగా వాడు రేపు చర్చికి వెళ్తాడు. నిజంగానే మీరు ఫాదరేగా? ఆ సందేహం నీకెందుకు వచ్చింది? లేదు, క్షమాపణ అడగడానికి. వయస్సు? నీ పేరేంటి? క్లీటస్. క్లీటస్? ఇది నాకు 158వ ఒప్పుకోలు కేసు. మంచిది. ప్రభు దగ్గర క్షమాపణ అడగడం ఈ ప్రపంచం దగ్గర అడిగినట్టు అవుతుంది కదా ఫాదర్. నీ నీతి శాస్త్రం బాగుంది. సరే, నువ్వు స్టార్ట్ చేయి. సరే, అది వదిలే. క్లీటస్, ఎవిడెన్స్? నా దగ్గరే ఉంది. మరి సాక్ష్యాలు? లేదు ఫాదర్. అది ఇటివ్వు, చూస్తాను. అది క్షమాపణ అడగడం బయట చెప్పకూడదని చెప్తారు. ఏమైంది? కరువాట నేతాజీ క్లబ్ ఫోటోగ్రఫీ పోటీ, మొదటి బహుమతి జాన్. ఇదేనా నువ్వు రాత్రి కష్టపడి ఇంట్లోపలికి దూరి దొంగలించి తీసుకొచ్చిన సర్టిఫికెట్? సారీ ఫాదర్, అసలు సర్టిఫికెట్ త్వరలోనే దొంగిలిస్తాను. ఇది అది ఒకటిగా కలిపేయండి. టవర్ విషయం ఊర్లో ఉన్న ప్రజలకి తెలిసిన తర్వాత ఆ ఇంటిలోకి ఎవ్వరూ వెళ్లే ప్రసక్తే లేకుండా పోయింది. అలాగే క్లీటస్ క్షమాపణ కూడా అది నాశనమైంది.
ఏంటి ఒకటికి పోవాలా? మరి ఏమిటిది? సారీ. హలో హలో, ఎవరు? నేనే జెసి. ఏంటి జెసి? నేను నిన్నొకసారి కలవాలి. కలుద్దాం. సరే రండి. రే కొంచెం దూరంగా నుంచో. ఏంట్రా? జెసి జెసి యేసుప్రభు పేరుతో నీ ప్రియుణ్ణి కలవడానికి వచ్చావా? అకౌంట్లో కాస్త డబ్బు రాగానే పాత ప్రేమికుడి వెనకాల తిరుగుతున్నావని ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. అకౌంట్లో డబ్బులు పడ్డ విషయం మీ అమ్మా నాన్నకి తెలుసు. తర్వాత బ్లూ ఫిల్మ్ కెమెరామ్యాన్ని పోలీసులు తీసుకువెళ్ళిన విషయం కూడా నాకు తెలుసు. ఈ విషయాన్ని మా అమ్మా నాన్నకి చెప్పి నువ్వు వాళ్ళ నుంచి ఎంత డబ్బు కొట్టేశావు? వాళ్ళ నుంచి నేనేమి తీసుకోను. నీకు దొరికితే నాకు దొరికినట్టే కదా. ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని ఫారిన్కి పారిపోవాలనుకున్న జెసినే నేను ప్రేమించాను. నువ్వు నాకు ఓకే. మా నాన్నగారు సంపాదించిన డబ్బు నొక్కేసి మనిద్దరం లావిష్గా బతుకుదాం. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత చూద్దాం తన భయం ఏంటో. నువ్వు ఇన్ని సమస్యల్లో ఉన్నావని నిజంగా నాకు తెలీదు. అన్నట్టు ఆ క్లేటస్ని పంపించిన విధానం ఉందే, సూపర్. నాకు ప్రేమించడం నేర్పించింది మా అమ్మ. అమ్మ నా మీద చూపించే ప్రేమకి ఇంతవరకు నేనేమీ తిరిగి ఇవ్వలేదు. ఈ విషయంలో తనకేమీ బాధ లేదు. అదేవిధంగా నాకు కూడా నీ మీద ఎలాంటి కోపమూ లేదు. మనం ఉంటున్న ఈ ఊరు చుట్టూ నీళ్లు పడవలే ఉంటాయి. పడవలోంచి నీటిలో పడితే తడిచిపోతాం. కొంచెం ఎండ ఎక్కువగా వచ్చిందంటే ఆరిపోతాం. ఇదంతే. ఆ తర్వాత మనలిద్దరిని ఇక్కడికి చేర్చింది ఈ సిలువ, ఆ దీవు అంతే. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామా?